రెండవ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 39వ వచనం. హిత్తీయుడైన ఊరియా వారందరూ 37. అంటే ఇక్కడ రాయిస్తూ ఎవరైతే దావీదు యొక్క సైన్యం ఉందో ఆ సైన్యంలో ముఖ్యులు బలమైన వారందరి గురించి మాట్లాడుతూ చివరిగా ఏమంటా ఉన్నాడు అంటే ఆ 30 మందిలో కూడా ఒక వ్యక్తి ఎవరు అంటే హిత్తీయుడైన ఊరియా. అయితే అసలు ఎవరు ఈ హిత్తీయులు అనేది మనం చూస్తూ ఉంటే మనకు మొట్టమొదటిగా ఈ హిత్తీయులు ఎక్కడ కనబడతారు అంటే ఆదికాండంలో కనబడతారు. ఆదికాండంలో ఎవరైతే నోవాహు సంతానంలో 3 ఉన్నారో ఆ 3లో హాము అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆ హాముకు పుట్టిన సంతానంలో కనాను అనే వ్యక్తికి ఈ హేతు అని చెప్పి ఒక కుమారుడు పుడతాడనమాట. ఆ హేతుకి ఎవరైతే హేతు నుంచి వచ్చిన సంతానం ఉందో వారందరూ కూడా హిత్తీయులుగా పిలువబడ్డారు. అయితే వీరందరూ కూడా ఏంటి అంటే ఎవరైతే హిత్తీయులు ఉన్నారో వారు మొదటి నుంచి కూడా దేవుణ్ణి అంగీకరించిన వాళ్ళు కాదు. మనం చూస్తూ ఉంటే హాము గురించి మాట్లాడుతూ నోవాహు అంటాడనమాట, శపింపబడిన వాడు అని. ఎవరైతే మిగిలిన 2 ఉన్నారో వారిద్దరికి కూడా దాసుడిగా ఉంటాడు అని చెప్పి హాముని నోవాహు ఏం చేస్తాడు అంటే శపిస్తాడు ఆయన చేసిన తప్పును బట్టి. అయితే అతని నుంచి వచ్చిన కనానుకు పుట్టిన హేతు నుంచి వచ్చిన సంతానం ఎవరు అంటే ఈ హిత్తీయులు. తర్వాత వీరు మళ్ళీ ఎక్కడ కనబడతారు అంటే ఆదికాండం 23వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే అబ్రహాము భార్య అయిన సారా చనిపోయిన తర్వాత ఆమెను పాతి పెట్టడానికి ఒక గుహను కొంటాడనమాట, మక్పేలా అనే గుహని. ఆ గుహని ఎవరి దగ్గర తీసుకుంటాడు అంటే హిత్తీయుడైన ఎఫ్రోను దగ్గర నుంచి కొంటాడనమాట డబ్బులు ఇచ్చి. ఆ సమయంలో వాళ్ళు ఎక్కడుంటారు అంటే హెబ్రోను అనే ప్రాంతంలో చాలా గౌరవమైన కుటుంబంగా బ్రతుకుతూ ఉంటారు. తర్వాత మనం అలా చూసుకుంటూ వస్తే ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 1వ వచనం. వీరందరూ కూడా ఈ హిత్తీయులు ఎవరైతే ఉన్నారో వీరు ఎక్కడ ఉంటారంటే కనాను అనే ప్రాంతంలో దేవుడు ఏదైతే ఇజ్రాయేలీలకి వాగ్దానం చేసిన వాగ్దాన భూమి ఉందో ఆ భూమిలో బ్రతుకుతున్న 7 జాతులు ఉంటాయి. ఆ జాతుల్లో ఒకరెవరంటే ఈ హిత్తీయులు. ఒకసారి చూద్దామా, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 1వ వచనం. నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములోనికి నిన్ను చేర్చి బహుజనములను అనగా బలమునకును నిన్ను మించిన హిత్తీయులు. అలా మనం చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అక్కడున్న 7 జాతులు ఏవైతే ఉన్నాయో వారిలో హిత్తీయులు కూడా ఒకరు. సో ఆ హిత్తీయుల్ని ఏం చేస్తా నేను అంటే ఏదైతే కనాను ప్రాంతం ఉందో మీరు స్వతంత్రించుకొనబోవు వాగ్దాన దేశం ఏదైతే ఉందో ఆ దేశంలో నుంచి హిత్తీయుల్ని వెళ్ళగొట్టేస్తాను. కారణం ఏంటి అంటే ఈ హిత్తీయులు అనేవారు కూడా ఎవరు అంటే అన్య దేవతలని విగ్రహారాధనని చేసేవారు. ఒకవేళ ఆ హిత్తీయుల్ని కనుక అక్కడి నుంచి తరిమేయకపోతే, ఒకవేళ హిత్తీయుల నుంచి అక్కడి నుంచి వెళ్ళగొట్టకపోతే వారు ఏం చేస్తారంటే తర్వాత వచ్చిన ఇజ్రాయేలీలకు కూడా అదే అలవాటు చేసేస్తారు. అంతకుముందు మనం చూస్తూ ఉంటే మోయాబు అనే మైదానంలో దిగిన తర్వాత మనకి బిలాము కనబడతాడనమాట. ఆ బిలాము అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఇజ్రాయేలీలందరూ కూడా అక్కడున్న మోయాబు స్త్రీలతో పాపం చేస్తూ ఉంటారు. అక్కడున్న విగ్రహాలతోటి అట్లకే మొక్కి వాటికి అర్పించిందని తింటూ ఉంటారు. అంటే వారు ఎక్కడికి వెళ్ళినా సరే ఏం చేస్తూ ఉంటారు అంటే అక్కడున్న ఆచారాల్ని అలవాటు చేసేసుకుంటూ ఉంటారు. ఒకవేళ హిత్తీయులను కనుక ఇక్కడి నుంచి నేను తరిమేయకపోతే వీళ్ళు ఏం చేస్తారు అంటే అక్కడున్న దాంతో అంటే ఆ ఇజ్రాయేల్ కూడా ఏం చేస్తారంటే అక్కడున్న హిత్తీయులతోటి కలిసి జీవిస్తారేమో. తర్వాత ఈ అధ్యాయం తర్వాత మళ్ళీ మనకి హిత్తీయులు ఎక్కడ కనబడతారు అంటే దావీదు సైన్యంలో ఒకడు కనబడతా ఉంటాడు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం చూస్తూ ఉంటే మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో కూడా మనం చూస్తూ ఉంటే సొలొమోను అన్య స్త్రీలను పెళ్లి చేసుకుంటాడు. బహుమంది భార్యలను కలిగి ఉంటాడు. అతను కలిగి ఉన్న భార్యల్లో కొంతమంది ఎవరు అంటే మళ్ళీ హిత్తీయులే.
వారు ఏం చేస్తారంటే సొలొమోను యొక్క మనస్సుని జీవము కలిగిన దేవుడి నుంచి పక్కకు తిప్పేసి అన్య దేవతల తట్టుకు తిరిగి అన్య దేవతల కోసం బలిపీఠాలని కట్టడానికి తన మనస్సుని మార్చేస్తారు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవునికి జాతితో సంబంధం లేదండి. దేవునికి మనుషులతో సంబంధం లేదు. వారు ఒకవేళ అన్యాచారాల్ని ఫాలో అయిన వాళ్ళు అయినప్పటికీ ఒకవేళ వాళ్ళు దేవుణ్ణి గనక నమ్ముకున్న వాళ్ళు అయితే, దేవుణ్ణి గనక అంగీకరించిన వాళ్ళు అయితే, దేవుడు ఏం చేస్తూ ఉంటాడు అంటే వారిని కూడా తన జనంలో ఉండడానికి ఒప్పుకుంటాడు. మనకు చూస్తూ ఉంటే యెరికోలో రాహాబు అని ఒక వేశ్య ఉందంట. ఆ వేశ్య ఏం చేసేదంటే ఎవరైతే వేగు చూడడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని జాగ్రత్తగా దాచిందంట. ఎవరైతే మీరు నమ్ముకుంటున్న దేవుడు ఉన్నాడో ఆ దేవుడైన యెహోవాయే జీవము కలిగిన దేవుడు అని నమ్మిందో ఆటోమేటిక్గా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే ఆమెను కూడా తీసుకొచ్చి ఇజ్రాయేలీల్లో కలిపేసుకున్నాడు. అంతేకాకుండా మోయాబీలలో రూతు అని చెప్పి ఒక స్త్రీ ఉందంట. ఆ స్త్రీ ఏం చేస్తూ ఉందంటే ఎప్పుడైతే తన అత్తగారు తన సొంత ప్రాంతానికి తిరిగి వచ్చిందో ఆటోమేటిక్గా ఆవిడ కూడా ఏం చేస్తూ ఉంది అంటే తిరిగి ఇజ్రాయేలుకి వచ్చేసింది. వాళ్ళ దేవతల్ని విడిచిపెట్టేసింది, తన పట్టణాన్ని విడిచిపెట్టేసింది, తన సొంత జనాన్ని విడిచిపెట్టేసింది. తన అత్త దేవుడు ఎవరైతే ఆయనే నా దేవుడు, నా అత్త జనాంగం ఏదైతే ఉందో అదే నా జనాంగం అని ఎప్పుడైతే వచ్చిందో వారిద్దరిని తీసుకెళ్ళి దేవుడు ఏం చేశాడంటే యేసుక్రీస్తు యొక్క జీనియాలజీ ఉంటుంది కదా, అంటే ఆయన యొక్క పితరులు ఉంటారు కదా, ఆ పితరుల్లో ఆ రాహాబుని అలాగే రూతుని కూడా దేవుడు ఏం చేశాడంటే స్థానాన్ని ఇచ్చాడనమాట. సో దేవుడు ఏం చూస్తాడు అంటే నీ రేస్ ఏదైనప్పటికీ, నీ జాతి ఏదైనప్పటికీ, నువ్వు అన్యుడు అయినప్పటికీ, ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి అంగీకరిస్తావో, నిజమైన దేవుని తట్టుకు నీ మనస్సును తిప్పుకుంటావో ఆటోమేటిక్గా దేవుడు ఏం చేస్తాడు అంటే దావీదు యొక్క సైన్యంలో ముఖ్యులు 30 మంది ఉంటే ఆ 30 మందిలో ఒకడిగా హిత్తీయుడైన ఊరియాని చేశాడనమాట దేవుడు. ఆలోచించండి, ఈ బైబిల్ ఎంతకాలం అయితే ఉంటుందో, ఎంతకాలం అయితే ఈ బైబిల్ మనుగడలో ఉంటుందో అంతకాలం కూడా ప్రతి ఒక్కరూ ఊరియా గురించి చదువుకుంటారు. కారణం ఏంటి అంటే అతని జాతి ఏదైనప్పటికీ, తన దేవతలు ఏవైనప్పటికీ అవన్నీ విడిచిపెట్టేసి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అంటే జీవము కలిగిన దేవుని కోసం యుద్ధం చేస్తూ ఉన్నాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఊరియా పేరు అనేది దావీదు యొక్క విశ్వాసులలో, దావీదుకి చాలా నమ్మకంగా పనిచేసే ఒక 30 మంది సైనికులు ప్రధానులు ఉంటే ఆ ప్రధానుల్లో ఒకరెవరు అంటే ఊరియా. ఈరోజు దేవుడు కూడా ఎవరైతే విశ్వాసులు ఉన్నారో, ఎవరైతే నమ్మకంగా బ్రతుకుతున్నారో వారందరి పేర్లు దేవుడు ఏం చేస్తాడు అంటే తన జీవ గ్రంథంలో రాసుంచుతాడు. జాతితో సంబంధం లేదు, నీ మనుషులతో సంబంధం లేదు. ఒకవేళ నువ్వు నిజమైన దేవుణ్ణి గనక అంగీకరించావు అంటే నీ పేరు కూడా దేవుడు జీవ గ్రంథంలో రాయాలని ఆశపడుతూ ఉన్నాడు. కాకపోతే అలా ఊరియా పేరును మాత్రమే ఆ 30 మందిలో కూడా కలపడానికి రీజన్ ఏంటి అని నేను ఆలోచించినప్పుడు నాకు కొన్ని లక్షణాలు అనేవి కనిపించాయి అన్నమాట. ఊరియా నుంచి దేవునికి బాగా నచ్చినవి, దేవుడు ఊరియా నుంచి బాగా ఇష్టపడిన కొన్ని లక్షణాల గురించి నేను ఈరోజు మాట్లాడాలి అని చెప్పి ఆశపడుతూ ఉన్నా. ఒకవేళ ఊరియాకి కలిగిన అదే లక్షణాలను నువ్వు కూడా కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడు అంటే నిన్ను కూడా తన యొక్క జీవ గ్రంథంలో పేరు రాసి స్థిరపరుస్తాడనమాట. సో మొట్టమొదటిగా ఆలోచిస్తూ ఉంటే ఊరియాలో దేవుడికి నచ్చిన గొప్ప లక్షణం ఏంటి అంటే తను అన్యుడు. తనకి నిజమైన దేవుడు ఎవరో తెలియదు. ఇజ్రాయేలీలు కనానుకు రాకముందు అదే కనాను ప్రాంతంలో అన్య దేవతల్ని ఆరాధించేవాడు, అన్య దేవతల తట్టు తిరిగేవాడు, అన్య దేవతలకు పూజించేవాడు. కానీ ఎప్పుడైతే నిజమైన దేవుడి గురించి తెలుసుకున్నాడో, ఎప్పుడైతే నిజమైన దేవుడు ఒకడున్నాడు, ఆయన ఇజ్రాయేలీలకి నా యొక్క భూమిని అప్పగించేస్తూ ఉన్నాడు, మమ్మల్ని అందరినీ కూడా బయటికి పంపించేస్తాడు అనే విషయం ఆయనకు అర్థమైనప్పుడు ఏం చేశాడు అంటే నిజమైన దేవుడిని ఆయన కూడా అంగీకరించాడు. ఆలోచించండి, ఎందుకు మిగిలిన హిత్తీయులతో పాటు ఊరియా బయటికి వెళ్ళిపోలేదు?
ఎందుకు మిగిలిన అన్యజనులతో పాటు ఊరియాను కూడా బయటకు తోసేయలేదు? ఇంకా చెప్పాలి అంటే ఇజ్రాయేలీలు ఎప్పుడైతే కనాన్లో వచ్చారో అతను ఏమనాలి అంటే, నా సొంత ప్రజలందరినీ ఇక్కడి నుంచి గెంటేశారు కాబట్టి వీళ్ళకి వ్యతిరేకంగా నేను పోరాటం చేయాలని ఫీల్ అవ్వాలి ఆయన. కానీ ఊరియా ఏం చేస్తూ ఉన్నాడు అంటే, వాళ్ళని వెలివేసిన దేవునికి, వాళ్ళని అక్కడి నుంచి వెలివేసిన జనానికి వారితో కలిసి యుద్ధం చేస్తూ ఉన్నాడండి. కారణం ఏంటి అంటే, ఆయన విశ్వాసం అంత గొప్పది, ఆయన నీతి అంత గొప్పది, ఆయన విధేయత, ఆయన నిబద్ధత, ప్రతిదీ కూడా ఆయన జీవితాన్ని మనం చదువుతూ ఉంటే మనకు కనబడేవి 5 నుంచి 6 వచనాలు ఉంటాయి అంతే ఊరియా గురించి. కానీ అది చదువుతున్నప్పుడు మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఆయన యొక్క విశ్వాసం ఎంత గొప్పగా ఉంది, ఆయన యొక్క నీతి ఎంత గొప్పగా ఉంది, ఆయన యొక్క విధేయత ఎంత గొప్పగా ఉంది. ఒకానొక సమయంలో దావీదు నీతిని సైతం దాటి వెళ్ళిపోయాడండి. అంత గొప్పగా బ్రతికాడు. మేబీ అన్యుడైనప్పటికీ దేవుణ్ణి అంగీకరించాడు కాబట్టి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే అతన్ని అంగీకరించాడు. మనం ఎప్పుడైతే దేవుణ్ణి అంగీకరిస్తామో ఆయన ఏం చేస్తాడంటే మనల్ని కూడా అంగీకరిస్తాడనమాట. అందుకే దేవుడు ఒక మాట రాయిస్తూ ఉంటాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరరు. చాలండి. ఎవరైతే మాటపరంగా బ్రతికేస్తూ ఉంటారో, ఎవరైతే ఆచారపరంగా బతికేస్తూ ఉంటారో, దేవుణ్ణి సైతం అంగీకరించకుండా వారికి నచ్చినట్టు వారు బ్రతికారో, వారే నీతిగా బ్రతుకుతున్నప్పుడు వారి నీతి కంటే కూడా ఎక్కువగా మీ నీతి లేకపోతే మీరు పరలోకానికి వెళ్ళలేరు. దేవుని యొక్క జీవ గ్రంథంలో మీ పేరు రాయబడదు. ఇక్కడ మనకేం కనబడుతుందంటే, ఊరియా అన్యుడైనప్పటికీ ఆయన నీతి చాలా గొప్పగా ఉందండి. అందుకే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే, దావీదు యొక్క 30 బలాఢ్యులలో ఈయన్ని కూడా ఒకటిగా చేర్చేశాడు. తర్వాత మనం చూస్తూ ఉంటే ఒకానొక రోజంట యుద్ధం ఒకటి జరుగుతూ ఉందంట. ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు దావీదు కూడా ఏం చేయాలి అంటే యుద్ధానికి వెళ్ళి ఆ యుద్ధంలో పాలు పంపులు పొందాలి. కానీ దావీదు ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ యుద్ధంకి వెళ్ళకుండా ఆ తన మేడ గది పైన అటు ఇటు తిరుగుతూ ఉన్నాడంట. చూడకూడనిది చూశాడు. ఎవరు ఆ అమ్మాయిని కనుక్కున్నాడు. ఊరియా భార్య అని తెలిసేసరికి తీసుకొచ్చి తనతో పాపం చేశాడు. కొంతకాలానికి ఆమె గర్భవతి అయింది. ఆ విషయం దావీదుకు తెలిసింది. దావీదు ఏమనుకుంటూ ఉన్నాడంటే, సైలెంట్గా చెరిపేద్దాంలే ఈ మచ్చ, ఎవరికి తెలియకుండా దాచేద్దాంలే అని చెప్పి యుద్ధం చేస్తున్న ఊరియాని పిలిపించాడంట వెనక్కి. నిజానికి ఈయన ఎక్కడ ఉండాలి? యుద్ధంలో ఉండాలి. ఈయన ఏం చేయాలి? యుద్ధం చేయాలి. కానీ ఆల్రెడీ యుద్ధం చేస్తున్న వ్యక్తిని వెనక్కి పిలుచుకొచ్చాడు. నిజానికి దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందంటే, తన ప్రజలందరూ కూడా ఎక్కడైతే యుద్ధం చేస్తూ ఉన్నారో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. నిజానికి దావీదు ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధిలో యుద్ధం చేయాలి. కానీ ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే, దేవుని సన్నిధిలో యుద్ధం చేయకుండా ఆల్రెడీ దేవుని సన్నిధిలో గడుపుతున్న ఒక వ్యక్తిని తీసుకొచ్చి వెనక్కి లాక్కొచ్చి అంటూ ఉంటాడు. చూడండి, 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము 8వ వచనం, 7 నుంచి చదువుదాం. ఊరియా దావీదు నొద్దకు రాగా దావీదు యోవాబు యోగక్షేమమును జనుల యోగక్షేమమును యుద్ధ సమాచారమును అడిగాను. తరువాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకొనమని ఊరియాకు సెలవీయగా. చాలండి. ఏం చేస్తూ ఉన్నాడు? నువ్వు యుద్ధంలో చాలా కష్టపడుతూ ఉన్నావు కదా, నువ్వు వెళ్ళి నీ శ్రమను తీర్చుకో అన్నాడంట. ఇప్పుడు దావీదేమి ఊరియాతో పాటు వెనకాల వచ్చి నిజంగా ఇంటికి వెళ్ళడా లేదా అని చూడట్లా. కానీ ఊరియా ఏం చేస్తూ ఉన్నాడు అంటే, వెళ్ళి తన ఇంటిలో తన భార్యతో పాటు ఉండకుండా ఏం చేస్తూ ఉన్నాడు అంటే, రాజనగర ద్వారము దగ్గర సేవకులందరూ కూడా ఎక్కడ పడుకుంటారో అక్కడికి వెళ్ళి పడుకుంటున్నాడండి. అక్కడికి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. కారణం ఏంటి అంటే, ఒక పక్కన యుద్ధం జరుగుతూ ఉంది. ఎవరు బ్రతికి తిరిగి వస్తారో తెలియదు, ఎవరు బ్రతుకుతారో తెలియదు. అలాంటి టైంలో నేను వెళ్ళి నా భార్యతో ఆనందించాలా,
అని చెప్పి వెళ్ళి ఏం చేస్తూ ఉన్నాడు అంటే మిగిలిన సేవకులు ఎవరైతే ఉన్నారో వారితో పాటు పడుకుని ఉన్నాడంట. దావీదుకి ఆ విషయం తెలిసింది. తీసుకొచ్చి అడుగుతూ ఉన్నాడు. అడుగుతుంటే ఆయన చెప్తున్న సమాధానం చూడండి. 11వ వచనం. ఊరియా మందసమును ఇజ్రాయేలు వారును యోధా వారును గుడారములలో నివసించుచుండగను నా అధిపతియగు యోవాబును నా ఏలినవాడగు నీ సేవకులను బయట దండులో నుండగను భోజన పానములు చేయుటకును నా భార్య యొద్ద పరుండుటకును నేను ఇంటికి పోవుదునా. ఏమంటున్నాడండి? నా దేవుని మందసం బయట ఉంది, నా ప్రజలు గుడారంలో నివసిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా గుడారంలో పడుకుని ఉంటుంటే యోవాబును ఆయన సేవకులందరూ కూడాను యుద్ధంలో ఉంటా ఉంటే నేనేం చేయాలి? ఇంటికి వెళ్ళి నా భార్యతో పాటు పడుకోవాలా? ఇంటికి వెళ్ళి మంచి మంచి భోజనాలు తినాలా? మన వారం ఒక పాట విన్నామన్నమాట. ఏంటంటే, మందసము నీ ప్రజలు గుడారములో నివసిస్తుండగా యోవాబు నీ దాసులు దండులో నుండగను తినుటకు త్రాగుటకు భార్యతో నుండుటకు ఇది సమయమాయని ఆనాడు ఊరియా దావీదును అడిగాడు. ఎవరిని అడుగుతున్నాడండి? రాజును అడుగుతున్నాడు, దావీదును అడుగుతా ఉన్నాడు. నిజానికి ఆయన వెళ్ళి తన ఇంటికాడ పడుకున్నాడా బయట పడుకున్నాడా అని మనుషులు ఎవరు చూడరు. తను ఎక్కడైనా ఉండొచ్చు, వెళ్ళి తన ఇంట్లో పడుకోవచ్చు. కానీ ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే, జీవము కలిగిన దేవుడు ఒకడు నన్ను చూస్తూ ఉంటాడు. యుద్ధంలో ఉండాల్సిన నేను యుద్ధం నుంచి బయటకు వచ్చి నా ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా తింటూ నా భార్యతో ఆనందిస్తూ ఉంటే మనుషులు ఎవరు నన్ను చూడకపోవచ్చు. మనుషులు ఎవరు కూడా నేను వెళ్ళి ఆ ద్వారంలో పడుకున్నానని చెప్పి మంచోడని మనుషులు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. జీవము కలిగిన దేవుడు నన్ను చూస్తూ ఉంటాడు. ఈరోజు మనం దేవుని సన్నిధిలోకి వచ్చి కూర్చుంటాం, పాటలు పాడతాం, అన్నీ చేస్తాం. మనం ఏం కోరుకుంటామంటే కొన్నిసార్లు నన్ను చుట్టూ చూసిన వాళ్ళు నన్ను మెచ్చుకోవాలి, నన్ను చుట్టూ చూసిన వాళ్ళందరూ నన్ను గుర్తించాలి అని మనం అనుకుంటాం. కానీ జీవము కలిగిన దేవుడు మనల్ని గుర్తించాలండి. కొంతమంది పని ఎందుకు చేస్తారు అంటే ఎవరో ఒకరు అడుగుతారేమో పని చేయకపోతే. తనకొచ్చిన బాధ్యతని ఎందుకు నెరవేరుస్తారంటే వాళ్ళు నెరవేర్చకపోతే ఎందుకు చేయలేదు అని ఎవడైనా అడుగుతాడేమో అని చెప్పి దేవుని పని చేసేవాళ్ళు చాలామంది ఉంటారండి. నిజానికి ఇక్కడ ఊరియా వెళ్ళి తన ఇంట్లో పడుకుంటే ఎవడు అడగడు. యోవాబు వచ్చి, ఎవయ్యా అక్కడ యుద్ధం జరుగుతూ ఉంటే నువ్వేంటి ఇంట్లోకి వెళ్ళి పడుకుని ఉన్నావు, నీ భార్యతో సుఖిస్తూ ఉన్నావు అని చెప్పి యోవాబు వచ్చి అడగడు. సాక్షాత్తు దావీదే తీసుకెళ్ళి పర్మిషన్ ఇచ్చి ఇంట్లో వెళ్ళి ఆయన ఎంజాయ్ చేయమని చెప్పాడు. కానీ ఊరియా ఏం చేస్తూ ఉన్నాడు అంటే, జీవము కలిగిన దేవుడు నన్ను చూస్తూ ఉంటాడు, నా దేవునికి తగినట్టుగా నేను బ్రతకాలి. సరే అని చెప్పి ఆయన వెళ్ళి అక్కడ పడుకున్నాడు. అయిపోయిన తర్వాత దావీదుకి ఆ విషయం తెలిసిందండి. తెలిసినప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే, మళ్ళీ తీసుకొచ్చాడంట, ఫుల్గా ఫుడ్ పెట్టాడంట, ఫుల్గా మందు పోసాడంట. మనోడు ఏమనుకుంటా ఉన్నాడంటే దావీదు, సరే ఫుల్గా మందు పోసాం కదా, మనోడు ఫుల్ మత్తులో ఉంటాడు కదా, మత్తులో ఉన్నాడు కాబట్టి నేనేం చెప్తా తింటాడు అని దావీదు అనుకున్నాడండి. కానీ ఊరియా ఏం చేస్తున్నాడు చూడండి, 13వ వచనం. అంతలో దావీదు అతనిని భోజనమునకు పిలిపించెను. అతడు బాగుగా తిని త్రాగిన తరువాత దావీదు అతనిని మత్తుగా చేసెను. అతడు బయలు వెళ్ళి తన ఇంటికి పోక తన ఏలిన వాని సేవకుల మధ్య పడక మీద పండుకొనెను. మళ్ళీనండి, ఒక రకంగా చెప్పాలంటే అతను ఎలా ఫీల్ అయ్యాడంటే, నా దేవుని సన్నిధి అంతా యుద్ధం దగ్గర ఉన్నప్పుడు, నా తోటి సైనికులు ఎవరైతే ఉన్నారో వారు యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు, నా యజమాని అయిన యోవాబు యుద్ధంలో కష్టపడుతూ ఉన్నప్పుడు నేను వెళ్ళి నా భార్యతో పడుకోవడం అపవిత్రం అని ఫీల్ అయ్యాడండి ఆయన.
నేను నా భార్యతో పాటు ఉండడం, తనతో పాటు తినడం, తనతో పాటు ఆనందించడం ఎలా ఫీల్ అయ్యాడంటే అపవిత్రంగా ఫీల్ అయ్యాడు. అవసరమైతే నేను యుద్ధంలోకి వెళ్ళి చచ్చిపోయినా పర్లేదు, కానీ యుద్ధం నుంచి వెనక్కి వచ్చి మధ్యలో నుంచి బయటకు వచ్చేసి నా భార్యతో ఆనందపడడం దేవుని చిత్తం కాదు. ఆయనకి పాపం చేయడానికి అవకాశం ఉంది, ఆనందించడానికి అవకాశం ఉంది, సుఖపడడానికి అవకాశం ఉంది. కానీ ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే అవకాశం ఉన్నప్పటికీ పాపం చెయ్యట్లా. ఒక పాట ఉంటుందండి, చెడు చేయడానికి అవకాశమే లేక చేయని వాడు గొప్పవాడా, చెడు చేయడానికి అవకాశం ఉండి చేయని వాడు గొప్పవాడా. చెప్పండి, ఎవరు గొప్పడు? చెడు చేయడానికి అవకాశం లేదు కాబట్టి ఆడు చేయలేదు. ఇంకోటికి చెడు చేయడానికి అవకాశం ఉంది అయినా సరే చేయలేదు. ఇద్దరిలో ఎవడు గొప్పడండి? ఎవరికైతే అవకాశం ఉండి కూడా దాన్ని చేయకుండా తప్పించుకుని తిరుగుతాడో వాడే గొప్పడు. ఊరియాకి సుఖించడానికి అవకాశం ఉంది, తన భార్యతో ఆనందించడానికి అవకాశం ఉంది, యుద్ధం నుంచి తప్పించుకుని వచ్చి యుద్ధంలో చచ్చిపోవాల్సిన అవసరం లేదు, హ్యాపీగా నువ్వు ఇంటికాడ ఉండరా అని పర్మిషన్ ఇస్తూ ఉంటే పాపం చేయడానికి అవకాశం ఉండి కూడా చేయకుండా తప్పించుకుని తిరుగుతున్నాడండి. నువ్వు అలా తిరగాలి అంటే నీకు కావాల్సింది ఏంటో తెలుసా? దేవుని వాక్యం. మనుషులందరికీ కూడా పాపం చేయడానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే మనం మనుషులం కాబట్టి. మన మనస్సు ఒక చోట స్థిరంగా ఉండదు కాబట్టి, ఎప్పటికప్పుడు అటు ఇటు దూకుతూ ఉంటుంది కాబట్టి మనకు పాపం చేసే అవకాశం చాలా మెండుగా ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే రాత్రి కాలంలో నా జీవితంలో ఏం జరిగిందో నేను చెప్తున్నా. ఒంట్లో బాగాలేదు, నిద్ర పట్టట్లా, అపవాది ప్రేరేపిస్తూ ఉంది పాపం చేయడానికి. చాలా కంట్రోల్ చేసుకుంటా ఉన్నా, అయినా సరే కోరికలు పుట్టిస్తా ఉంది. ఏం చేయాలో అర్థం కాదు. లేచి కూర్చున్నా, ఒక పుస్తకం తీసుకున్నా, బైబిల్ ఓపెన్ చేసా, రాయడం మొదలుపెట్టా. అలా రాసిందే దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నా దేవుని వాక్యము. నీకు పాపం చేయడానికి అవకాశం వస్తుంది, కానీ ఎప్పుడైతే దేవుని వాక్యానికి, దేవునికి ఎక్కువ ప్రయారిటీ నువ్వు ఇస్తావో ఆ పాపాన్ని జయించి పరిశుద్ధుడిగా దేవుని సన్నిధిలో నిలబడగలగము. అవకాశం వచ్చినప్పుడు దానికి పడిపోయామనుకోండి, ఊరి అలాగే ఈరోజు నువ్వు నేను ఆయన గురించి మాట్లాడుకోమండి. తనకు అవకాశం వచ్చింది పాపం చేయడానికి, అయినప్పటికీ ఏం చేస్తూ ఉన్నాడు అంటే పాపం చేయడానికి ఒప్పుకోకుండా వెళ్ళి తిరిగి సేవకులతో పాటు వెళ్ళి పడుకున్నాడంట. తర్వాత రోజు దావీదు పిలిచాడు, తన మరణ శాసనాన్ని ఊరియా చేతికే ఇచ్చి పంపించాడు. పంపించినప్పుడు యోవాబు ఏం చెప్పాడంటే తీసుకెళ్ళి యుద్ధం ఎక్కడ ఎక్కువగా జరుగుద్దో ఆ ప్రాంతంలో పెట్టాడంట. ఇప్పుడు ఊరియా ఏం చేయాలి? అందరూ కూడా ప్రశాంతంగా అక్కడక్కడ వెనకాలండి యుద్ధం చేస్తూ ఉంటే నన్ను తీసుకెళ్ళి యుద్ధం ఎక్కడ ఎక్కువ జరుగుతుందో అక్కడ తీసుకెళ్ళి పెడతావేంటి నువ్వు అని అడగకూడదా? అడగాలి కదా. అందుకే యోవాబు మాట్లాడుతూ ఒక వ్యక్తిని సమాచారం దావీదుకి ఇవ్వడానికి పంపిస్తాడు. పంపించిన తర్వాత ఇలా చెప్తాడు చూడండి, 19వ వచనం నుంచి మనం చూస్తూ ఉంటే, యుద్ధము చేయనప్పుడు మీరెందుకు పట్టణం దగ్గరకు పోతిరి? గోడ మీద నుండి వారు అంబులు వేదరని మీకు తెలియకపోవునా? యెరుబ్బెషెతు కుమారుడైన అబీమెలెకు ఎలాగు హతమాయను? ఒక స్త్రీ తిరగటి రాయి తునక ఎత్తి గోడ మీద నుండి అతని మీద వేసినందున అతడు తెబేసు దగ్గర హతమాయను కదా. కారణం ఏంటి అంటే ఆయనకు తెలుసు అక్కడ పెట్టకూడదన్న విషయం ఆయనకు తెలుసు. ఎప్పుడైతే ఎత్తైన గోడ దగ్గర వాళ్ళని తీసుకెళ్ళి యుద్ధం చేయిస్తూ ఉన్నారో, వీళ్ళు గోడ పైన ఉన్న వాళ్ళని కొట్టడం అసంభవం. ఆ పైన ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే బాణాలేసి చంపేస్తారు వీళ్ళని. ఆ విషయం యోవాబుకి తెలుసు, ఆ విషయం ఊరియాకి తెలుసు, ఆ విషయం దావీదుకు కూడా తెలుసు. కానీ దావీదు ఏం చేస్తూ ఉన్నాడంటే తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి చేయకూడని తప్పును మళ్ళీ 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 చేస్తూ ఉన్నాడు. ఈరోజు మనం కూడా చాలాసార్లు ఏం చేస్తామంటే ఒక తప్పును చేస్తాము, ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక తప్పును చేస్తాం, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకో తప్పు. అదేమైపోతూ ఉంటుందంటే కొంతకాలానికి పాపంలోనే మునిగిపోతూ ఉంటాం అన్నమాట.
ఊరియాకు అవకాశం ఉంది, నేను ఇక్కడ ఉండను, వెనకాల యుద్ధం చేస్తాను అనుకోవచ్చు. పోనీ మాట్లాడకపోయినా సైలెంట్గా యుద్ధం మధ్యలో నుంచి మళ్ళీ వెనక్కి పారిపోయి వచ్చేయచ్చు. కానీ ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అంటే, ఎక్కడైతే యుద్ధం ఎక్కువ జరుగుతుందో, తను చనిపోతాను అని తెలిసినా సరే ఏం చేస్తూ ఉన్నాడు అంటే యుద్ధం చేస్తూ ఉన్నాడండి. ఈరోజు అనేక మంది దైవ సేవకులు వారు బయటికి వెళ్ళి వాక్యం చెప్తే వారిని కొడతారన్న విషయం వారికి తెలుసు. మొన్న నేను చూస్తూ ఉంటే ఒక ఆయన వెళ్ళి వాక్యం చెప్తుంటే ఒక అతను వచ్చాడు అనమాట. ఎంత పెద్ద రాయి తీసుకుని దైవజనుడి మీద మొహం కేసి కొట్టాడు. ఆయనకి ఇక్కడ తగిలింది, రక్తం కారుతూ ఉంది. మనోడు మళ్ళీ అదే రాయి తీసుకుని ఇసిరాడు, కారు అద్దం మొత్తం బద్దలైపోయింది. అయినా సరే వాళ్ళు వెనకడికి వేయట్లేదండి. కారణం ఏంటో తెలుసా? వారికి తెలుసు చచ్చిపోతారని. దేవుని వాక్యం నేను ప్రకటించినప్పుడు అపవాది నన్ను చంపడానికి ప్రయత్నిస్తాడన్న విషయం తెలుసు. అయినా సరే దేవుని వాక్యం ప్రకటించడంలో ఏమాత్రం వాడికి వెనకేయట్లేదు. చివరిగా ఊరియాలో దేవుడికి నచ్చిన గొప్ప విషయం ఏంటో తెలుసా? తన హృదయానుసారుడైన దావీదు నీతిని సైతం మించిపోయిందండి ఊరియా నీతి. ఆయన నీతి ఎంత గొప్పగా ఉంది అంటే, యుద్ధం జరుగుతున్నప్పుడు యుద్ధం చేయాల్సిన సైనికుడు ఎక్కడ ఉండాలి? యుద్ధం జరిగే ప్రదేశంలో ఉండాలి. పాపం చేస్తూ ఉన్నాడు కాబట్టి, దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు కాబట్టి, దేవుని యొక్క అంబుల పొది నుంచి జారిపోయాడు కాబట్టి ఆ విషయం దావీదుకి అర్థం కావట్లా. కానీ ఊరియా యొక్క నీతి ఎంత గొప్పగా ఉంది అంటే, నేను ఎక్కడున్నప్పటికీ నా దేవుని కోసం యుద్ధం చేసేవాడిగా నేను ఉండాలి, నా దేవుని కోసం పవిత్రంగా నేను బ్రతకాలి, నా దేవుని సన్నిధి ఎక్కడుంటే నేను అక్కడే ఉండాలి. నా దేవుని మందసము, దేవుని ప్రజలందరూ కూడా ఎడారిలో గుడారాలు వేసుకుని బయట బ్రతుకుతూ ఉంటే వారి దగ్గర నుంచి నేను పారిపోయి వచ్చి నా భార్యతో ఇంటిలో బ్రతకడం నాకు యోగక్షేమం కాదు. దేవుడు నాకు ఇచ్చిన పనిని నేనేం చేయాలి అంటే తూచా తప్పకుండా పాటించాలి. ఈరోజు మన నీతి ఎలా ఉంది? మన నీతి ఎంత గొప్పగా ఉంది? ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో నిలబడాలి అంటే నీ నీతి అనేది ఎలా ఉండాలి అంటే, శాస్త్రుల నీతి కంటేను, పరిసయ్యుల నీతి కంటేను, ఎవరైతే దేవుని ఎరుగని జనముందో వారి నీతి కంటే నీ నీతి ఎలా ఉండాలి అంటే గొప్పదిగా ఉండాలి. అలా ఉండాలి అంటే దేవుని వాక్యంతో నిన్ను నువ్వు సిద్ధపరుచుకోవాలి. దేవుని యొక్క వాక్యంతో నీ హృదయాన్ని ఎప్పటికప్పుడు నువ్వు మార్చుకుంటూ ఉండాలి. అన్యుడే అయినప్పటికీ తన జనాంగం యొక్క నీతి కంటే కూడా ఊరియా నీతి చాలా అధికంగా ఉంది దేవుని సన్నిధిలో. అలా ఉంది కాబట్టి తన సైన్యములో దావీదు యొక్క బలాఢ్యులలో ఎవరైతే ఆయనకి విశ్వాసంగా, ఎవరైతే దావీదుకు విధేయతగా, ఎవరైతే దావీదు యొక్క సైన్యంలో నీతిపరులు ఉన్నారో 30 మంది పేర్లు రాస్తూ ఉంటే ఆ 30 మంది పేర్లలో ఊరియా కూడా ఒకడండి. ఈరోజు దేవుడు ఒక్కడి పేరు రాసినా ఒక్క పేరు నీదే అయి ఉండాలి. అంత నీతిని నువ్వు కలిగి ఉండకపోతే పరలోకానికి వెళ్ళడం అసంభవం. కాబట్టి ఊరియా ఎలా అయితే జీవించాడో అలా కూడా మనం అందరం కూడా జీవించాలని, ఆయన సన్నిధిలో నీతిగా మనం అందరం నిలబడాలని చెప్పి అట్టి విధంగా మన హృదయాలన్నిటినీ చెక్కుకుని వాటిని సిద్ధపరచుకుని రేపటి దిన మన దేవుని సన్నిధిలో చక్కగా గడపాలని చెప్పి కోరుకుంటూ నా యొక్క మాటలు నేను ముగించేస్తున్నాను. కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకున్నాను. మమ్మల్ని అందరికంటే ఎక్కువగా ప్రేమించే మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన పాదాలకు లెక్కలేని వందనాలు నాన్న. నిజమే తండ్రి, శాస్త్రుల నీతి కంటేను, పరిసయ్యుల నీతి కంటేను నా నీతి అధికము కాని ఎడల నేను పరలోకంలోనికి ప్రవేశించనని రూఢిగా మీరు చెప్తూ ఉన్నారు తండ్రి. ఈరోజు మా నీతి ఎలా ఉంది? నీ వాక్యం ప్రకారం మేము ఎలా బ్రతుకుతున్నాము? ఊరియా వలె ఎవరు చూసినా చూడకపోయినా జీవం గల దేవుడు చూస్తున్నాడని చెప్పి మనుషుల కోసం మెప్పు పొందకుండా మీ యొక్క మెప్పు పొందాలని ప్రయాసపడ్డాడు తండ్రి. అట్టి విధంగా మేమందరం కూడా బ్రతికి నిన్ను సంతోషపెట్టేవారుగా మా నీతిని అధికము చేసుకోవడానికి సహాయం చేసి నడిపించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.